సీమాంధ్రులు హైదరాబాద్ లో బ్రతకడం అంటే భారతీయుడు పాకిస్తాన్ లో బ్రతికినంత కష్టం అయిపోదా అని ప్రశ్నించారు షర్మిల. విభజన జరగకముందే దాడులు చేస్తుంటే విభజన జరిగిన తరువాత పాస్పోర్ట్ తీసుకుని హైదరాబాద్ రమ్మని తెలంగాణ నాయకులు ఆంక్షలు పెట్టారా అంటూ నిప్పులు చెరిగారు. శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు సమైక్య శంకరావం సభలో ప్రసంగించిన షర్మిల సీమాంధ్ర లాయర్లపై ఏపీ ఎన్జీఓలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. మానవహారంగా ఏర్పడాలనుకున్నాం లాయర్లని సాక్షాత్తు హైకోర్టులోనే దాడి చేశారు. నిన్న సమైక్యవాదాన్ని వినిపించాలనుకున్నాం ఎన్జీఓల మీద వాళ్ళ సభ చేసుకుని వెనకొస్తుంటే వాళ్ళ మీద దాడి చేశారు. సీమాంధ్రులు వాళ్ళ గొంతు విప్పి మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పాలనుకుంటే పాపము విభజన జరగకముందే ఇప్పుడే వారి మీద దాడి చేస్తుంటే ఇక విభజన జరిగిన తర్వాత మాకు అన్యాయం జరుగుతుంది అని వారు గొంతు విప్పితే వారి మీద కేసులు పెట్టరా, వారిని జైల్లో పెట్టరా. విభజన జరగకముందే సీమాంధ్రులను సెకండ్ క్లాస్ సిటిజన్స్ లా చూస్తున్నారే. ఇక విభజన అంటూ జరిగితే సీమాంధ్రులను పరదేశుల్లాగా చూడరా. ఇక్కడికి రావాలంటే మా పర్మిషన్ ఉండాలి, మీరు పాస్పోర్ట్లు తీసుకొని రావాలి అని తెలంగాణ నాయకులు ఆంక్షలు పెట్టరా. హైదరాబాద్ లో తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ప్రజల ఆస్తులను లాగేసుకుంటాము అని టిఆర్ఎస్ నాయకులు అనడము వాస్తవం కాదా? సీమాంధ్ర ఉద్యోగస్తులను వెళ్ళగొడతాము అని తెలంగాణ నాయకులు అనడము వాస్తవం కాదా? విభజన జరగకముందే వీరి మాటలు వీరి వైఖరి ఇలా ఉంటే ఇక విభజన జరిగిన తర్వాత సీమాంధ్రులు హైదరాబాద్ లో బ్రతకడము అంటే భారతీయుడు పాకిస్తాన్ లో బతికినంత కష్టం అయిపోదా? వాళ్ళని ఎప్పుడెప్పుడు వెళ్ళకూడదామా అని చూస్తున్న వాళ్ళ మధ్య బ్రతకడము అంటే బిక్కు బిక్కుమంటూ వారి ప్రాణాలను చేతులు పెట్టుకుని అరిచేతులు పెట్టుకుని బ్రతకడం అంటే ఇక వారి